Good morning to one and all. I am Pushpalata. I would like to discuss about HTML. HTML అనే సబ్జెక్టు ఫైనల్ బీఎస్సీ అండ్ వాళ్ళకి ఉంది ఈ సబ్జెక్టు. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది బ్రౌజర్ పేజ్ని డిజైన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. హెచ్టిఎంఎల్ మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ 1991 బై టిమ్ బర్న్స్-లీ. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి అంటే ఒక టెక్స్ట్ డిఫరెంట్ పేజెస్కి లింక్ రెఫర్ చేయడాన్ని చేస్తుంది హైపర్ టెక్స్ట్ అంటే. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్లో యూజ్ చేసిన ట్యాగ్స్ ఒక స్ట్రక్చర్ని వెబ్ పేజ్ పైన వచ్చే స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవడానికి మార్కప్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాము. జనరల్గా ఇక్కడ మార్కప్ లాంగ్వేజ్ని స్ట్రక్చర్ ఫార్మాట్ డిఫైన్ చేసేది ట్యాగ్స్ అన్నమాట. ట్యాగ్స్ అంటే ద టెక్స్ట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ యూ హ్యావ్ రిటర్న్ బిట్వీన్ ద లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ బ్రేసెస్లో నువ్వు రాసిన టెక్స్ట్ని ట్యాగ్ అంటాము. ఆ ట్యాగ్స్ ఇక్కడ ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్ మన హెచ్టిఎంఎల్లో ఉంటాయి. మీరు అవి ఉపయోగించే ప్రోగ్రామ్ బ్రౌజర్ ఒక పేజ్ని మీరు డిజైన్ చేస్తారు. అట్లా హెచ్టిఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్ని నువ్వు యూజ్ చేసేది ఎందుకు అంటే బ్రౌజర్ పేజ్ని మ్యానిపులేట్ చేయడానికి, దాంట్లో ఉండే టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ ఎనీ కంటెంట్ని ఏదైనా సరే అక్కడ నువ్వు రిక్వైర్డ్ ఫార్మాట్లో డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తావు అన్నమాట. ఇక్కడ బ్రౌజర్ పేజ్ని మాత్రమే డిజైన్ చేస్తారా అంటే ఇంకా అందులో ఉండే ఇమేజెస్ ఆ ఇన్ఫర్మేషన్ని మొత్తం డిజైన్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే వెబ్ పేజ్లో మీరు యూజ్ చేసే వెబ్ పేజెస్ అన్నీ స్టాటిక్ వెబ్ పేజెస్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్తో రాసేది. సో అక్కడ నాకు ఫిక్స్డ్ ట్యాగ్స్ని ప్రీడిఫైన్ ట్యాగ్స్ ఫిక్స్డ్ బ్రౌజర్ పేజెస్ పైన వర్క్స్ చేస్తున్నాము. ఎక్కడైనా సరే ఏ బ్రౌజర్ పేజ్లో అయినా సేమ్ టైప్ ఆఫ్ రిజల్ట్ మాత్రమే వస్తుంది. సో ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ దేర్. సో ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబిలిటీ, హెచ్టిఎంఎల్ ఈజ్ ఎ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ద సాఫ్ట్వేర్ బ్రౌజర్ సాఫ్ట్వేర్. ఇది ఈజీ టు అండర్స్టాండ్ అని ఎందుకు అంటున్నాము అంటే సెకండ్ అడ్వాంటేజ్ ఇది. బ్రౌజర్ మిగతా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఈ లాంగ్వేజెస్కి మనం ఎర్రర్స్ని ఈజీగా రెక్టిఫై చేయగలము, చూసి దాన్ని అనలైజ్ చేసుకొని రెక్టిఫై చేయగలం. కాబట్టి ఈజీ టు అండర్స్టాండింగ్ how to work and how to rectify your errors so that it is easy to understand. Next, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకు అంటే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ని నువ్వు సపరేట్గా వేరేది ఇన్స్టాల్ చేసుకొని అవసరం లేదు. నీ సిస్టమ్ ప్రతి ఒక్కరి సిస్టంలో ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్ నోట్ ప్యాడ్ అయినా ఉంటుంది, ఇంకొకటి బ్రౌజర్ సాఫ్ట్వేర్. ఈ బ్రౌజర్ సాఫ్ట్వేర్ మీ ప్రతి ఒక్క సిస్టంలో మోజిల్లా కానీ క్రోమ్ కానీ ఆర్ ఎనీ ఒపేరా అదర్ బ్రౌజర్ సాఫ్ట్వేర్స్ ఫ్రీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఆ టూ సాఫ్ట్వేర్స్ ఈ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నేను డబ్బులు పెట్టి ఇక్కడ కాస్ట్ ఏదైనా స్పెండ్ చేసి సపరేట్ ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు. సో వీ కెన్ సే ఇట్ ఈస్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో నాకు ఈ బ్రౌజరే కావాలి, నెక్స్ట్ ఇంకొక బ్రౌజర్ సపోర్ట్ చేయదు, మోజిల్లా ఆర్ ఇంటర్నెట్, ఫైర్ ఫాక్స్, ఎనీ టైప్ ఆఫ్ ద బ్రౌజర్స్ ఏ బ్రౌజర్లో అయినా వర్క్ అవుతుంది ఇది. సో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇండిపెండెంట్ వర్క్ ఆన్ ఎనీ సిస్టమ్. సో ఇట్ ఈస్ ఏ ఇండిపెండెన్స్. మొబైల్లోనే వర్క్ చేస్తుంది, ల్యాప్టాప్లో అయినా వర్క్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఈ సిస్టమ్ ఈ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ సోర్స్ కోడ్ నేర్చుకోవడం ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా అనలైజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ రాయగలరు. సో వీ కెన్ సే ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ అని కూడా అంటామన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజ్తో పాటు మనకి డిసడ్వాంటేజ్ కూడా ఉంది. కాబట్టి యూ కెన్ సే డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద హెచ్టిఎంఎల్ ఆల్సో. ఈ డిసడ్వాంటేజ్ ఏమేమి ఉంది అంటే మీరు ఏదన్నా ఒక బ్రౌజర్ పేజ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే ఈ టైప్ ఆఫ్ చేంజెస్ కావాలి అన్నప్పుడు కుదరదు, ఫిక్స్డ్ వేలోనే అవి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్టాటిక్ పేజెస్ పైన మాత్రమే వర్క్ అవుతుంది కానీ డైనమికల్గా రన్ కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి నువ్వు ఏదన్నా అక్కడ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్లో హైడ్ చేయడానికి కుదరదు.
సో డిహెచ్టిఎంఎల్లో ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ హైడ్ అవుతుంది, హెచ్టిఎంఎల్లో హైడ్ కాదు. అందుకే సెక్యూరిటీ అనేది తక్కువగా ఉంటుంది. అంత మంచి సెక్యూరిటీ అనేది హెచ్టిఎంఎల్తో మాత్రమే ప్రొవైడ్ చేయలేరు. ఏదైనా చిన్న బ్రౌజర్ పేజ్ని డిజైన్ చేయాలి అంటే మీరు మొత్తం ప్రోగ్రామింగ్ సోర్స్ కోడ్ చాలా రాయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ అనదర్ డిఫికల్ట్ వీ కెన్ అబ్జర్వ్ టు డిజైన్ యువర్ బ్రౌజర్ పేజ్. అలా డిజైన్ చేసుకోవడానికి లాట్ ఆఫ్ కోడ్ అనేది రాయాల్సి వస్తుంది బ్రౌజర్ పేజ్ డిజైన్ చేయడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ కోడ్ రాస్తున్నాం కాబట్టి మనం ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది బ్రౌజర్ పేజ్ దగ్గర అని మనం ఎక్కడ ఏ డిఫికల్టీ ఉంది అనేసి ఫైండ్ అవుట్ చేయడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వేర్ యూ నీడ్ టు రెక్టిఫై అనేసి ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ట్యాగ్స్లో మీరు నంబర్ ఆఫ్ ఐటమ్స్ రాసినప్పుడు అక్కడ ద ప్రోగ్రామ్ యూస్ టు బి వెరీ lengthy, so at that time you feel difficult to find out where the error is అనేసి సెర్చ్ చేయడానికి కష్టం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ అయిపోయిన తర్వాత ఈ సోర్స్ కోడ్ అనేది ఎక్కడ రాస్తున్నారు. ఐ టోల్డ్ యూ టెక్స్ట్ ఎడిటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ టు రైట్. నెక్స్ట్ హౌ టు రైట్ ఏ ప్రోగ్రామ్. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రాంలో ఇక్కడ హెచ్టిఎంఎల్ కోడింగ్ ఎలా రాస్తారు అంటే కామెంట్స్ లైన్తో ఫస్ట్ బిగిన్ చేస్తారు హెచ్టిఎంఎల్. ఆ కామెంట్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే మీరు బిగినింగ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ అనేది కంపల్సరీ. ట్యాగ్ మీన్స్ హియర్ ఐ టోల్డ్ యూ యాంగులర్ బ్రేసెస్ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ బ్రేసెస్తో యూస్ చేస్తాం. అలా హెచ్టిఎంఎల్లో ప్రీ డిఫైన్ ట్యాగ్స్నే వాడతారు అని చెప్పాను. ఆ ట్యాగ్లో కామెంట్ అనేది ఎలా రాస్తామంటే లెస్ దాన్ బ్రేస్ ఎక్స్క్లమేటరీ సింబల్తో 2 హైఫన్స్తో స్టార్ట్ చేసి తర్వాత 2 హైఫన్స్ గ్రేటర్ దాన్ సింబల్తో ట్యాగ్ని ఎండ్ చేస్తాం. అది కామెంట్ పర్పస్ మల్టిపుల్ లైన్స్ రాసుకోవాలి కామెంట్ లైన్స్ అన్నప్పుడు ఆ ట్యాగ్ వాడతాం. ఇది కంపల్సరీగా ఏం అవసరం లేదు, బట్ ఇట్స్ ఆప్షనల్. యూ హ్యావ్ టు రైట్ కామెంట్స్ దర్. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది అంటున్నాం. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యాక్చువల్గా ఎలిమెంట్ అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ బిగినింగ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఆ బిగినింగ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ రెండు కలిపి ఎలిమెంట్ అంటున్నాము. ప్రతి ఒక్క దానికి బిగినింగ్ అండ్ ఎండింగ్ అనేది ఉండదు, ఓన్లీ ట్యాగ్ మాత్రం బిగినింగ్ ట్యాగ్ మాత్రమే కొన్ని ఉంటాయి. ఇక్కడ బిగినింగ్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉన్న వాటిని ఎలిమెంట్ అంటాం. అలా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డివైడెడ్ ఇంటూ 2 parts, హెడ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ అని అంటున్నాను. సో బిగినింగ్ హెచ్టిఎంఎల్ తర్వాత మీకు హెడ్ పార్ట్ అనేది రాస్తాము. ఆ హెడ్ ఎలిమెంట్ అనేది మనం రాస్తాం. ఆ హెడ్ ఎలిమెంట్ కన్సిస్టెడ్ ఆఫ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద హెడ్ ఎలిమెంట్. అందులో హెడ్ సెక్షన్లో నువ్వు డాక్యుమెంటేషన్ ఏమన్నా రాసుకోవడానికి యూస్ చేస్తాము. లైక్ టైటిల్ అనేది వచ్చేసి ఆ బ్రౌజర్ పేజ్ పైన టైటిల్ బార్ పైన నువ్వు ఏదన్నా నేమ్ రాసుకోవాలి, నీ టైటిల్ ఆఫ్ ద పేజ్ రాసుకోవాలి అన్నప్పుడు టైటిల్ ట్యాగ్ అనేది హెడ్ ట్యాగ్ లోపలే హెడ్ ఎలిమెంట్ లోపలే టైటిల్ ఎలిమెంట్ అనేది కూడా యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ స్టైల్ షీట్స్ అండ్ స్క్రిప్ట్స్ అనేది ఉంది. ఈ స్టైల్ షీట్స్ అనేది నువ్వు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ యూస్ చేసినప్పుడు స్టైల్ ట్యాగ్ అనేది వాడతావు. జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ అది అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ నెక్స్ట్ సబ్జెక్ట్లో మీరు స్క్రిప్ట్ ట్యాగ్స్ అనేవి వాడతారు. సో లైక్ దట్ హెడ్ సెక్షన్లో ఈ హెడ్ ఎలిమెంట్స్లో ఇవి యూస్ చేసుకుంటారు. బాడీ ఎలిమెంట్లో నువ్వు బాడీ ట్యాగ్లో మెయిన్ సెక్షన్ ఇది. బ్రౌజర్ పేజ్ పైన అంతా కంటెంట్ డిస్ప్లే కావాలి, ఒక పారాగ్రాఫ్ వైజ్లో కానీ లేకుంటే డిఫరెంట్ పేజెస్లో కావాలి అన్నప్పుడు మొత్తం కంటెంట్ ఇమేజెస్ ఏది డిస్ప్లే చేయాలి బ్రౌజర్ పేజ్ పైన అన్నప్పుడు సో యూ రైట్ ఎంటైర్ కంటెంట్ ఇన్ ద బాడీ ఎలిమెంట్స్. బిగినింగ్ బాడీ ఎండ్ బాడీలో నువ్వు రాస్తావు. స్టార్టింగ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఆ రెండు ట్యాగ్స్ మధ్యలో ఆ రెండు ట్యాగ్స్ ఉండే వాటినే మనము ఎలిమెంట్స్ అంటాం. సో స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ అని చెప్పేసి ఇక్కడ 2 ట్యాగ్స్ దట్ యు ఆర్ యూజ్డ్ ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ యువర్ హెచ్టిఎంఎల్ అంటున్నాను. ఈ స్ట్రక్చర్లో ఫస్ట్ వన్ వచ్చేసి కంటెంట్, ఇక్కడ కామెంట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ బిగినింగ్ ఎలిమెంట్ ఎండ్ బిగినింగ్ ట్యాగ్ ఎండ్ ఆఫ్ ద ట్యాగ్ దాన్ని ఎలిమెంట్ అంటాను. నెక్స్ట్ హెడ్ ఎలిమెంట్
you are started with head tag and end of the head tag. So beginning and ending దీని కూడా ఎలిమెంట్ అంటాం. నెక్స్ట్ బాడీ బిగినింగ్ అండ్ బాడీ ఎండింగ్, దిస్ ఈజ్ ఆల్సో యూస్ టు బి కాల్డ్ యాజ్ ఎలిమెంట్. సో హెడ్ సెక్షన్ బాడీ సెక్షన్తో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని క్లోజ్ చేసేస్తాం. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్. ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ యూ నెక్స్ట్ స్లైడ్లో. ఇక్కడ చూడండి, మీరు రాసిన ఫస్ట్ నేను ఒక ప్రోగ్రాంలో ఇక్కడ కామెంట్ లైన్స్ అనేవి మెయిన్ డాట్ హెచ్టిఎంఎల్ అవర్ ఫస్ట్ వెబ్ పేజ్ అనేసి 2 కామెంట్ లైన్స్ రాశాను. అవేం కంపల్సరీగా రాయాలనేం లేదు. నెక్స్ట్ ఇక్కడ హెచ్టిఎంఎల్లో HTML tag is compulsory to begin your HTML program. నెక్స్ట్ ఈ HTML ట్యాగ్ తర్వాత హెడ్ ట్యాగ్ రాసాము. ఆ హెడ్ ట్యాగ్ తర్వాత టైటిల్ బిగిన్ చేసి ఎండ్ చేశాను. సో దిస్ ఈజ్ టైటిల్ ఈజ్ ఆల్సో ఎలిమెంట్ దట్ యు ఆర్ యూజింగ్ హియర్ ఇన్ దట్ ఇంటర్నెట్ అండ్ www హౌ టు ప్రోగ్రామ్ అనేసి టైటిల్ ఇచ్చాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద హెడ్ బాడీ ట్యాగ్ బిగిన్ చేశాను. ఈ బాడీ ట్యాగ్లో పారాగ్రాఫ్లో వెల్కమ్ టు XHTML అనేసి ఒక పారాగ్రాఫ్ లాగా అది నాకు ప్రింట్ అవ్వాలి ఆ లైన్. సో ఆ లైన్ని ప్రింట్ చేసుకోవడానికి నేను P ట్యాగ్ యూస్ చేశాను. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద బాడీ ఎండ్ ఆఫ్ ద HTML. లైక్ దట్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ప్రోగ్రామ్ ఇన్ ద నోట్ ప్యాడ్. రాసిన తర్వాత మీరు మెయిన్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్తో ఆర్ ఎనీ నేమ్ మీకు ఏ ప్రోగ్రామ్ నేమ్ పెట్టుకోవాలనుకుంటే రిలేటెడ్గా ఆ పేరుతో ఫైల్ నేమ్ని పెట్టుకొని డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. నోట్ ప్యాడ్ ఫైల్ వచ్చేసి Ctrl+Sని యూస్ చేసుకొని సేవ్ చేయొచ్చు ఆర్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు. సేవ్ అయిన తర్వాత నువ్వు డెస్క్టాప్ పైన సేవ్ చేస్తున్నావా లేదు అంటే ఎక్కడ సేవ్ చేస్తున్నావో యూ హ్యావ్ టు బి అబ్జర్వ్ దట్ వన్. అది సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ నీవు అక్కడ మెయిన్ అనేది నేను ఇక్కడ రాసుకున్నాను కాబట్టి మెయిన్ అనే ఫైల్ నేమ్తో నాకు ఒక ఈ ఇంటర్నెట్ నా డిఫాల్ట్ బ్రౌజర్ వెబ్ సర్వర్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కాబట్టి సో నాకు ఈ అనే ఐకాన్తో కనిపిస్తుంది. అక్కడ వెళ్ళి డబల్ క్లిక్ చేస్తాను. నీకు సైడ్లో ఇక్కడ స్లైడ్లో నేను ఒక బ్రౌజర్ పేజ్ని డిస్ప్లే చేస్తున్నాను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు. పైన టైటిల్ చూడండి, ఇంటర్నెట్ అండ్ www హౌ టు ప్రోగ్రామ్ అనేది టైటిల్ పైన కనిపిస్తుంది. సో టైటిల్ ట్యాగ్లో నేను ఏదైతే ఇక్కడ టైప్ చేసినానో టైటిల్లో రాసుకున్నానో అది ఇక్కడ బ్రౌజర్ పేజ్ పైన టైటిల్ బార్ పైన నేమ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బాడీ కంటెంట్లో ఇక్కడ వెల్కమ్ టు XHTML అని రాశాను కాబట్టి ఆ బాడీలో నీకు వెల్కమ్ టు XHTML అనేసి టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. Like that you can able to see your output of your HTML. Next sections we will discuss later. Thank you.